హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు కనుక ఐక్యూ నియో9 ప్రో ఆర్ OnePlus 12R ఈ టూ మొబైల్స్లో ఏ మొబైల్ కన్సిడర్ చేయాలా అని కన్ఫ్యూజన్లో ఉంటాయి. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఈ టూ మొబైల్స్ కూడా 30 to 40K బడ్జెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ టూ మొబైల్స్లోనూ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. మరి ఈ వీడియోలో పర్ఫార్మెన్స్, డిస్ప్లే అండ్ కెమెరా క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయో కంపారిజన్ చేద్దాము. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. డిజైన్ చూసినట్లయితే ఐక్యూ నియో9 ప్రో ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది అండ్ 12R కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. నియో9 ప్రో చాలా స్లిమ్గా ఉంటుంది, అండర్ 8mm థిక్నెస్తో ఉంటుంది అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంటుంది కంపేర్ టు 12R. ఈ 12Rలో ఏమో విడ్త్ తక్కువగా ఉంది, సింగిల్ హ్యాండ్తో యూజ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అడిషనల్గా మనకి 12Rలో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా యూజ్ చేశారు. సో నియో9 ప్రోతో కంపేర్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చూసినట్లయితే 12R గ్లాస్ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ ఐక్యూ నియో9 ప్రోలో ఫాక్స్ లెదర్ని అయితే యూజ్ చేశారు. రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో కొంచెం యూనిక్గా ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే సైజ్ అయితే టూ మొబైల్స్లోనూ సేమ్ ఉంది. బట్ నియో9 ప్రోలో 144Hz డిస్ప్లే ప్రొవైడ్ చేశారు, 12Rలో 120Hz డిస్ప్లే మాత్రమే ప్రొవైడ్ చేశారు. గుడ్ థింగ్ ఏంటంటే ఈ టూ మొబైల్స్లను L2 టెక్నాలజీ యూజ్ చేశారు. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే యూజ్ చేసిన, డిస్ప్లే యూజ్ చేయకుండా ఉన్న మనకి 1Hzకి అయితే డ్రాప్ అయిపోతుంది. సో బ్యాటరీ డ్రైన్ అయితే తక్కువగా ఉంటుంది. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ చూసినట్లయితే టూ మొబైల్స్ కూడా ఈ సెగ్మెంట్లో బ్రైటెస్ట్ డిస్ప్లేతో వస్తాయి. 12R అయితే ఇంకొంచెం బెటర్ పీక్ బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తుంది, 4500 nits వరకు ఉంటుంది. సో టూ మొబైల్స్లోనూ అవుట్డోర్ విజిబిలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. ఇక డిస్ప్లే కలర్స్లో కూడా చాలా మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పాలి. 12Rలో లైట్ డార్క్ కలర్స్ని అయితే చూడొచ్చు, బట్ నియో9 ప్రో వార్మర్ కలర్ని రీప్రొడ్యూస్ చేస్తుంది. ఓవరాల్గా వీడియో కంటెంట్ వాచ్ చేయడానికి టూ మొబైల్స్ కూడా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ని అయితే డెలివర్ చేస్తాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని ప్రొవైడ్ చేశారు. టూ మొబైల్స్ అన్లాకింగ్ స్పీడ్ కూడా చాలా సిమిలర్గా ఉంది. మీకు ఏమన్నా డిఫరెన్స్ అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ ప్లేస్మెంట్ చూసినట్లయితే 12Rలో బెటర్గా ఉందని చెప్పాలి, ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక అడిషనల్గా చూసినట్లయితే హ్యాప్టిక్ మోటార్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. 12Rలో అయితే ఇంటెన్సిటీని మనకి నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. నియో9 ప్రోలో ప్రీసెట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఫీల్ చూసినా సరే మనకి 12Rలో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే బెటర్గా ఉందని చెప్పాలి. ఇక సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే 12Rలోనే బెటర్ ఉందని చెప్పాలి. కంపేర్ టు ఫంటచ్ వాయిస్, ఆక్సిజన్ వాయిస్లో కస్టమైజేషన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ అడిషనల్గా యాప్ స్పెసిఫిక్గా రీఫ్రెష్ రేట్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ని యూజ్ చేసుకుని బ్యాటరీని కూడా సేవ్ చేసుకోవచ్చు. అండ్ అప్డేట్స్ చూసినట్లయితే టూ మొబైల్స్లోనూ 3 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ని, 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. ఇక పర్ఫార్మెన్స్లో అయితే కంప్లీట్గా నియో9 ప్రో బీట్ చేసిందని చెప్పొచ్చు. AnTuTubeలో చూసినట్లయితే నియో9 ప్రోలో 15,73,000 స్కోర్ వచ్చింది, 12Rలో 12,90,000 వరకు స్కోర్ అయితే వచ్చింది. అండ్ ఇంకో అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే నియో9 ప్రోలో UFS 4.0 స్టోరేజ్ని యూజ్ చేశారు. సో యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కూడా బెటర్గా ఉంటాయి నియో9 ప్రోలో కంపేర్ టు 12R. గేమింగ్ టెస్ట్లో కూడా కంప్లీట్గా నియో9 ప్రో 12Rని అవుట్ పర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. ఈ టూ మొబైల్స్ గేమింగ్ రివ్యూ నా గేమింగ్ ఛానల్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. కెమెరా పర్ఫార్మెన్స్ చూసినట్లయితే టూ మొబైల్స్లోనూ 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ అండ్ 12Rలో అడిషనల్గా 2 MP మ్యాక్రో లెన్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. టూ మొబైల్స్ కూడా 50 MP మోడ్లో చాలా షార్పర్ ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేస్తాయి. బట్ 12Rలో అయితే ఎక్స్పోజర్ కానీ ప్రాసెసింగ్ కానీ కంపేర్ టు నియో9 ప్రో బెటర్గా ఉన్నాయని చెప్పాలి. అండ్ నియో9 ప్రోలో లైట్గా ఓవర్ సాచురేటెడ్ కలర్స్ అయితే డెలివర్ చేసింది. ఇక వైడ్ యాంగిల్ లెన్స్లో చూసినట్లయితే స్కిన్ కలర్స్ అన్నీ కూడా నియో9 ప్రోలో బెటర్గా ఉన్నాయి, చాలా న్యాచురల్గా ఉన్నాయి. అండ్ 12Rలో చూసినప్పుడు లైట్గా ప్రాసెసింగ్ చేసినట్లయితే మనకి డీటెయిల్గా కనిపిస్తుంది. లాస్ట్ టైం కంపారిజన్ చేసినప్పుడు నియో7 ప్రోకి 11Rకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఆ డిఫరెన్స్ని నియో9 ప్రో అయితే కవర్ చేసిందని చెప్పాలి. ఓవరాల్గా కెమెరా చూసినట్లయితే 15 to 20% మాత్రమే డిఫరెన్స్ ఉందని చెప్పాలి నియో9 ప్రోకి 12Rకి. టూ మొబైల్స్లోనూ 16 MP సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇక డేలైట్ కండిషన్స్లో అయితే డీటెయిల్ ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తాయి. సెల్ఫీ కెమెరా పర్ఫార్మెన్స్ చూసినట్లయితే 12R స్లైట్గా న్యాచురల్ కలర్స్ని ప్రొడ్యూస్ చేసింది. ఇక వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ చూసినట్లయితే మీకు 4Kలో స్టెబిలైజేషన్ కావాలి అనుకుంటే నియో9 ప్రో మాత్రమే డెలివర్ చేస్తుంది. 11Rలో మనకి 1080 60 fps వరకు మాత్రమే స్టెబిలైజేషన్ అవైలబుల్గా ఉంది. ఈ నియో9 ప్రో అడిషనల్గా 8K 30 fps వరకు వీడియో రికార్డింగ్ని చేయగలుగుతుంది. సో
అడిషనల్గా రిజల్యూషన్ కావాలనుకుంటే ఎప్పుడైనా ఈ Neo 9 Pro బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక బ్యాటరీ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే స్పెక్స్ వైజ్ 12 hour బీట్ చేస్తుంది. Neo 9 Pro 5160 mAh బ్యాటరీతో వస్తుంది. 12 hour 5500 mAh బ్యాటరీతో వస్తుంది. Neo 9 Pro నాకు 5.5 hours to 6 hours వరకు స్క్రీన్ ఆన్ టైంని ప్రొవైడ్ చేసింది. 12 hour వచ్చేసి అరౌండ్ 6 hours వరకు స్క్రీన్ ఆన్ టైంని ప్రొవైడ్ చేసింది. సో మోర్ బ్యాటరీ అయితే మనం 12 hour నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రీఛార్జ్ టైం కూడా టెస్ట్ చేశాను. Neo 9 Pro 120 watt ఫ్లాష్ ఛార్జింగ్తో వస్తుంది. OnePlus 12R 100 watt సూపర్ హుక్ ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. 2 మొబైల్స్ కూడా 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 35 minutes వరకు టైం అయితే తీసుకున్నాయి. సో ఫైనల్గా అండర్ 40K బడ్జెట్లో 2024లో మీరు ఏ మొబైల్ కన్సిడర్ చేయాలి అంటే మీ బడ్జెట్ కనుక అండర్ 35Kలో ఉండి పర్ఫార్మెన్స్ కెమెరా అండ్ బ్యాటరీ బ్యాకప్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా Neo 9 Proని కన్సిడర్ చేయండి. బెటర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ని కూడా డెలివర్ చేసింది 12Rతో కంపేర్ చేసుకుంటే. బట్ మీ ప్రయారిటీ లిస్ట్లో సాఫ్ట్వేర్ అండ్ బ్యాటరీ బ్యాకప్తో పాటు ఇంప్రూవ్డ్ కెమెరా కావాలనుకుంటే బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకుని 12Rని కన్సిడర్ చేయండి. ఈ 2 మొబైల్స్ కూడా ప్రెజెంట్ 30 to 40K బడ్జెట్లో బెస్ట్ మొబైల్స్ అనే చెప్పాలి. మీరు ఈ 2 మొబైల్స్లో ఏ మొబైల్ని కన్సిడర్ చేస్తారో కామెంట్ చేయండి. ఫ్యూచర్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.